ఇప్పుడు ఒక రైతు 40 ఎకరాలు ఉందా, ఒక రైతుకు 40 ఎకరాలు ఉంది, పంట వేయలే, నాలా కన్వర్షన్ కాలే, రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఎలాంటి యాక్టివిటీ లేదు, ఓ ఫంక్షన్ హాల్ కట్టలే, ఏం లేదు, అది వ్యవసాయం పోయినసారి వేసిండి ఈసారి చేయలే, వస్తుంది రైతు బంధు 40 × 6,000, 6 4 24, 2,40,000 టక్ మన ఆయన అకౌంట్లో పడతాయి. కానీ పథకం ఉద్దేశం ఏంది? పంటకు పెట్టుబడి. మరి 40 ఎకరాలైన పంట వేయలే కదా, పెట్టుబడి ఎట్లా అంటే అట్లనే ఉంటుంది. మరి ఎవరికి ఉంటుంది? 30 ఎకరాలు 40 ఎకరాలు ఆ పైన ఎవరికి ఉంటుంది? పేదలకు ఉంటుందా? అవకాశమే లేదు. 10 ఎకరాలు పైబడ్డ రైతులు మన తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఉన్నారు. ఆ డీటెయిల్స్ ఉన్నాయి, కార్లో ఉంది. 1,00,000 చిల్లర ఉన్నారు. వీళ్ళకి మొత్తం ఈ 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఖర్చు పెట్టే దాదాపు 600-700 కోట్ల రూపాయలు. మరి ఇంత పెద్ద, ఇప్పుడు నేను అనేది అంటున్నా, ఇప్పుడు అందరికీ అన్ని ఎకరాలకు ఇచ్చే బదులు ఒక 500-600 కోట్లు మిగిలిన అసలు 500 కోట్ల రూపాయలు ఒక సీజన్ కి, 2 సీజన్లకు కలిపి సంవత్సరానికి 1000 కోట్లు. ఆ 1000 కోట్లు ఒక స్కూళ్ళ కోసం ఖర్చు పెట్టవచ్చు కదా, స్కూళ్ళ కోసం ఖర్చు పెట్టవచ్చు కదా. 1000 కోట్లలో సంవత్సరానికి 1000 కోట్లలో ఎన్ని స్కూళ్ళు కట్టొచ్చు? ఒకసారి ఆలోచించండి.